ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థి మేధావి మిత్రులకు అందరికి కూడా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమాజంలో ఎన్నో అంతరాలను తొలుచుకొని ఈ సమాజంలో మొట్టమొదట భారతదేశంలోనే ఈ సమాజంలో ఉండే అటువంటి కుల మత వివిధ రూపాలలో ఉండే అటువంటి అంటురోగాన్ని పారదోలేయడానికి ఒక ధృవతార, ఒక సామాజిక విప్లవతార ఈ దేశంలో 1927లో జన్మించిన సామాజిక వర్గం వెనుకబాటుతనానికి గురైన, ఆర్థిక పరిస్థితి వెనుకబాటులో ఉన్న, చిన్నప్పటి నుంచే చదువు పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఆ సామాజిక విప్లవ ధృవతార ఈ సమాజంలో పరిస్థితులను మార్చడం కోసం విద్య అనే విజ్ఞానం మాత్రమే ఆయుధము అని చెప్పి ఆయన గుర్తించిండు. ఈ సమాజంలో విద్య లేకుండా ఈ ప్రజలను, ఈ శ్రామిక ప్రజల పిల్లలని విద్యను, విజ్ఞానాన్ని అందించకుండా, విద్య చైతన్యం లేకుండా ఈ సమాజాన్ని మార్చలేమని చెప్పి ఆయన గ్రహించిండు. అందుకే ఈ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి ఒక మర్రి చెట్టులాగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కుల మత రక్కసిని పారదోలడం కోసం ఈ సమాజంలో ఏ నిచ్చెన మెట్ల వ్యవస్థ గొప్పది కాదు, ఈ సమాజంలో మనిషిగా బ్రతకాలి అని చెప్పి ఆయన చెప్పిండు, నిరూపించిండు. ఒక చిన్న పూల వ్యాపారం చేసుకునే అటువంటి కుటుంబంలో పుట్టి, ఆయన పుట్టిన సంవత్సరానికే తన తల్లి చనిపోయినా కూడా తండ్రి పూల వ్యాపారం చేసుకుంటూ ఏదో అక్కడ ఉన్నటువంటి చిన్న స్కూల్లో చదివిపిస్తున్న సందర్భంలో ఆయనకు చదువు పట్లున్న ఆసక్తిని ఆయన పట్టించేటువంటి ఆ శక్తిని చూసి పక్కన ఉండే అటువంటి ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం టీచరు ఈ పిల్లగాడికి చదువుకునే అటువంటి ఆసక్తి ఉన్నది, ఈ పిల్లగాడిని చదివిపిస్తే గొప్ప మేధావి అవుతాడని చెప్పి అప్పుడే గ్రహించి తన తండ్రి అయిన గోవిందరావు పూలే గారిని ఒప్పించి స్కాటిన్ మిషన్ పూణే అనే ఒక స్కూల్లో ఒక ముస్లిం టీచరు చేర్పించడానికి సాహసం చేస్తాడు. ఆ తర్వాత తను చదువుతున్న సమయంలోనే గోవింద్ అనే ఒక మిత్రుడు, బల్వేకర్ అనే ఒక మిత్రుడు, ఇద్దరు మిత్రుల సాహచర్యం తనను ఎంతో మారుస్తుంది. ఆయనకు ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మిత్రుడు తన జీవితాన్ని మార్చడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. 1841లో ఒక మ్యారేజ్కి వెళ్తాడు ఈయన, ఒక పెళ్ళికి. ఆ పెళ్ళిలో 1848లో ఒక పెళ్ళిలో ఈయనే కులం చేసినటువంటి అణిచివేతకు ఇంతకుముందు సారు చెప్పినప్పుడు ప్రస్తావించిండు. ఈ దేశంలో మన ధర్మశాస్త్రం కొన్ని వందలేళ్ళు ఈ రాజ్యాన్ని ఒక రక్కసిలాగా పీడించింది. ఈ దేశంలో అణగారిన వర్గాల పిల్లలు ఎవరైనా సరే, ఆ మన ధర్మశాస్త్రంలో చాలా క్లియర్గా ఉంటుంది పుస్తకంలో. మనువు అనేటైన రాస్తాడు, స్వయం వివ మనువు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రాస్తాడు ఏమని అనంటే, ఈ పుస్తకం చూడడానికి కూడా అణగారిన వర్గాలు అర్హులు కారు అని చెప్తాడు. ఫస్ట్ పేజీ తీయంగా నన్ను ఏముంటుంది అని అంటే, ఒకవేళ ఈ పుస్తకాన్ని ఎవడైనా దళితుడు కనుక చదివితే వాడి నాలుకను కొయ్యండి,
వాడికి సీసం పొయ్యండి, వాడిని చిత్రహింసలు పెట్టి చంపండి అని చెప్పి ఆ మనధర్మ శాస్త్రం యొక్క పుస్తకంలో మొదటి పేజీలో ఉంటుంది. ఇది చదవడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే అని చెప్తాడు. ఇది చదివిన దాన్ని చెప్పితే ఈ రాజ్యాన్ని కాపాడుకోవడానికి క్షత్రియులు ఉంటారు, వాళ్ళు రాజ్యవంశీయులు, వాళ్ళు మాత్రమే ఆ పని చేయాలి. ఇది చదవాల్సింది మాత్రం ఎవరు బ్రాహ్మణులు మాత్రమే ఈ మనధర్మ శాస్త్రాన్ని చదవాలి అని చెప్పి ఆ పుస్తకంలో క్లియర్గా ఉంటుంది. ఓ చాతుర్వర్ణ వ్యవస్థ ఉంటుంది ఈ దేశంలో. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి గొప్ప వ్యవస్థ ఏదన్నా ఉన్నది అంటే అది వర్ణ వ్యవస్థ. అది అందరు రాజుల కాలంలో ఉంది. బ్రహ్మ పుట్టిన కాడ నుంచి మొదలు పెడితే శ్రీరాముడు ఏలిన రాజ్యం వరకు కూడా వర్ణ వ్యవస్థ ఉంది. ఏం జరిగింది ఏంది అనేది కొన్ని విషయాలు మనం వర్ణాలుగా విభజించి మాత్రమే ఈ దేశంలో పరిపాలనలు కానీ మిగిలినవన్నీ జరిగేవి. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు పుడతాడు, భుజాల నుండి క్షత్రియుడు పుడతాడు, కడుపు నుండి వైశ్యుడు పుడతాడు, తొడల నుంచి శూద్రుడు పుడతాడు, అరిపాదాల నుంచి అతిశూద్రుడు పుడతాడు. ఎంత దరిద్రము అని అంటే ఈ సమాజంలో ఎవ్వడు వర్ణించని రీతిగా మనధర్మ శాస్త్రం వర్ణిస్తుంది. తలల నుంచి బ్రాహ్మణుడు ఎట్లా పుడతాడు, భుజాల నుంచి క్షత్రియుడు ఎట్లా పుడతాడు, కడుపులో నుంచి వైశ్యుడు ఎట్లా పుడతాడు, తొడలలో నుంచి శూద్రుడు ఎట్లా పుడతాడు, అరిపాదాలలో నుంచి అతిశూద్రుడు ఎట్లా పుడతాడు. అసలు మనిషి పుట్టేది ఎవరికి? తల్లికి కదా. అయితే ఇంకో వర్ణన ఏం చేస్తాడంట ఆయన ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో, తలలో నుంచి పుట్టినోడు చదువుకోవాలి, భుజాల నుంచి పుట్టినోడు రాజుగా ఉండాలి, రాజ్యాలను పరిపాలించాలి, కడుపులో నుంచి పుట్టినోడు వ్యాపారం చేసుకోవాలి, తొడల నుంచి పుట్టినోడు ఈ పై వాళ్ళందరికీ సేవలు చేయాలి, అరిపాదాలలో నుంచి పుట్టినోడు అష్ట కష్టాలకు వాడన్నిటి కోర్చుకొని బ్రతకాలి. వాడి జీవితమే బానిసత్వం, వాడి జీవితమే అత్యంత బానిసత్వం. ఎవ్వరు వేధించినా వాడు అడగడానికి అసలు అవకాశమే లేనంతగా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వర్ణిస్తుంది. ఈ మనధర్మ శాస్త్రం చేసినటువంటి ఆ ప్రయోగంలో 1848లో సామాజిక సంఘ సంస్కర్త, నేను చెప్పిన సామాజిక విప్లవ ధ్రువతార మహాత్మా జ్యోతిబా ఫులే బలైకర్. బలి మీన్స్ అంటే ఆ అంటరాంతనాన్ని ఎదుర్కొంటాడు. బ్రాహ్మణ తెలికెళితే నువ్వు అంటరానోడివి, నువ్వు ఈ విధు భోజనానికి రావడానికి అవకాశం లేదు అని చెప్పంటే, మేమిద్దరం చదువుకుంటున్నాం కదా, స్నేహితులమే కదా, నాకు వాడికి ఏంది అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో లేదు నువ్వు ఒక అణగారిన కులానికి చెందినటువంటి దళితుడివి కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పి తెలివేస్తాడు. అక్కడ ఆయనకి ఇంత ఈ సమాజం పట్ల చదువుకోవాలి అనే ఆసక్తి పుట్టదు, ఈ సమాజాన్ని మార్చాలి అనే ఆసక్తి పుట్టదు. అప్పుడు ఓ మేధావి రాసినటువంటి మానవ హక్కులు అనే పుస్తకాన్ని తను చదివిన తర్వాత అసలు మనిషి ఏం చేయాలి, మనిషికి ఉండే అటువంటి ప్రతికూల హక్కులు ఏంటి అంటే ఆయన చదువుకొని 1848లో మొట్టమొదట ఒక గురుకులం ఆగస్టులో 1848 ఆగస్టులో గురుకులాన్ని స్థాపిస్తాడు. ప్రత్యేకంగా బాలికల కోసం ఆ గురుకులం స్థాపిస్తాడు. తద్వారా ఆయన 9వ సంవత్సరంలోనే సావిత్రిబాయి ఫులే గారిని పెళ్లి చేసుకుంటాడు. బాల్య వివాహమే ఆయనది బాల్య వివాహమే. ఆయన చదువుకున్నదంతా కూడా తన భార్యకి ఎప్పటికప్పుడు బోధిస్తూనే ఉంటాడు. బోధిస్తూ తన భార్య ద్వారా ఆ గురుకులాన్ని ఆయన నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా ఈ దేశానికి మొట్టమొదటి గురుకుల పాఠశాల ఎప్పుడు వచ్చింది 1848లో ఆగస్టులో వచ్చింది. ఈ దేశానికి మొట్టమొదటి గురుకులు ఎప్పుడు వచ్చింది? 1848 ఆగస్టులో గురుకులో వచ్చింది. ఆయన ఒక కాడ వెలివేయడం వల్ల ఈ దేశానికే విద్యను అభ్యసించడానికి ఒక గురుకులమే పుట్టింది. ఆ తర్వాత తల్లి సావిత్రిబాయి ఫులే గారి సహకారంతో విద్యను నడిపించే ప్రయత్నం
నేను చేస్తాను. దాంట్లో భాగంగానే వితంతువులకు సంబంధించినటువంటి అప్పుడు మన ధర్మశాస్త్రం చాలా విషయాలలో క్రూరంగా వ్యవహరించేది. ఈ దేశంలో తన భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సాగమనాన్ని కూడా మన ధర్మశాస్త్రం ప్రోత్సహించేది. సతీ సాగమనం అని అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చితిలో బ్రతికుండంగానే కాలి చచ్చిపోవాలి. సో భార్య భర్తతో పాటు బ్రతికుండంగానే ఆ చితి మంటలో కాలి చచ్చిపోవాలి. దీన్ని ఆయనే జీర్ణించుకోలేకపోయాడు. దీన్ని జీర్ణించుకోలేక సతీ సాగమనాన్ని అప్పుడే వ్యతిరేకించి దాని మీద పోరాటాలు కూడా నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు అప్పుడు ఎక్కువ మంది శ్రామిక ప్రజలు పనిచేసుకునేటోళ్ళు వీళ్ళంతా ఉండేటోళ్ళు కాబట్టి మద్యాన్ని కూడా సేవించేటోళ్ళు. మద్యాన్ని సేవించొద్దు అంటే ఒక గొప్ప పోరాటాన్ని తీసుకొచ్చిండు 1888లో. చాలా గొప్ప పోరాటం తీసుకొచ్చిండు. దాని ద్వారా శ్రామిక ప్రజల్ని మార్చడం కోసం కూలీ నాలి చేసుకునే ప్రతి ప్రజల్ని కూడా విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఆయన కార్యక్రమాలు చేసిండు. వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించాలి అని చెప్పిండు. ఈ దేశంలో ఈ కులమత రక్కసులను దూరం చేసి వీళ్ళందరికీ విజ్ఞానాన్ని అందించాలి, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పి 1873లో సత్యశోధక సంస్థ అనే సమాజ్ అనే ఒక సంస్థను కూడా ఆయన ఏర్పాటు చేసిండు. ఆయన కొడుకు పేరు మీద ఒక బ్రాహ్మణ వితంతురాలైనటువంటి వ్యక్తి కుమారుణ్ణి ఆయన దత్తత తీసుకుంటాడు. ఆయన పేరు మీద సత్యశోధక సమాజ్ పెట్టి ఈ సమాజంలో ఉండే అటువంటి ఈ అంతరానితనం అనే అంతరాలను తొలిచివేయాలి అని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తాడు. ఇట్లా అదే 1873లో గులాంగిరి అనే పుస్తకం కూడా రాస్తాడు. ఈ సమాజంలో పరిస్థితులు ఎట్లున్నాయి, ఈ సమాజాన్ని మార్చాలంటే ఏం చేయాలి, ఈ కుల మత విద్వేషాలను దూరం చేయాలంటే ఏం చేయాలి అనే పుస్తకాన్ని కూడా ఆయన రాస్తాడు. ఆయన ఎన్ని అవమానాలను పొందిండు అనేది కూడా చెప్తుంది. ఆయనే కాదు, ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా అదే స్థాయిలో అవమానాలని అవహేళనని పొంది ఈ సమాజానికి విద్యను అందించడం కోసం ఆ దంపతులు చేసిన కృషి అంతా ఇంత కాదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ప్రస్తుత సమాజం కూడా ఒకనాడు దీపాంతాలను పెట్టుకొని వాటి కింద చదువుకొని ఈ సమాజానికి విద్య వెలుగులను పంచడానికి ఆ చీకట్లను ఎదిరించినటువంటి మహనీయుల ఆశయాలను చీకట్లో కలపడం కోసం ఏ మనువైతే ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా చిత్రీకరించిండో ఆ మనువు యొక్క వారసులు ప్రస్తుత సమాజంలో రాజ్యమేళ్తా ఉన్నారు. తీయటి మాటలతో విషకౌగిల్ని చేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉన్నది. మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ప్రస్తుతం రోజు రోజుకి ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశం ఆకలి సూచికలో 104వ స్థానంలో ఉన్నది. ఈ దేశం సంతోషించే స్థానంలో 136వ స్థానంలో ఉంది. అత్యాచారాలలో అయితే చెప్పలేం, అక్షరాస్యతలో కూడా ఎక్కడో దూరం ఉంది. కానీ ఈ దేశంలో పెద్దలు మాత్రం ఈ దేశం రోజు అభివృద్ధి చెందుతుంది అని చెప్పే పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉన్నది. నేను ఇవాళ ఒక వ్యక్తిని చూసిన, ఒక మహిళే, ఎంత దారుణం అంటే ఆ మహిళ విద్యను అభ్యసించడానికి కూడా కారణం జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. కానీ ఈరోజు ఆ వారి జయంతి జరుపుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలిగింది అని అంటే మీరు ఆలోచించండి ఈ దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి. కనీసం మహాత్మా జ్యోతిబా పూలేను స్మరించుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఈ దేశంలో ప్రస్తుత సమాజంలో వచ్చినాయి. ఆయనే ఈ ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికి మాత్రం పరిమితమైనోడు కాదు, ప్రపంచానికే దిక్సూచిగా మిగిలినటువంటి ఈ ప్రపంచంలో ప్రపంచ మేధావులలో ఒకరిగా పేరుగాంచినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు గురువుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే.
దాడులు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి మతం పేరు మీద ఈ దేశంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం మీ దగ్గర ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మనం పోగానే సోషల్ మీడియా ప్రమాదంలో పడతా ఉన్నాం. సోషల్ మీడియా అనే దానికి దగ్గరై మనుషులను మనుషులుగా గుర్తించే పరిస్థితిలో ఉండకుండా సోషల్ మీడియాలో ఏదొస్తే అది నిజ నిర్ధారణ చేసుకోకుండా దాన్నే నమ్మే అటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే, ఈరోజు ఇంకో కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి. మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన ఈ దేశ ద్రోహి అనే పరిస్థితులు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడిండు అనే అంశాలు కూడా తెరలేస్తున్నాయి. ఎంత దౌర్భాగ్యము అని అంటే, ఈ దేశ భారత రాజ్యాంగంలోనే ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడు సైన్స్లో అభివృద్ధి చెందాలి అని. కానీ ఈ దేశంలో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తీసేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతున్నది. ఎందుకు అని అంటే, సైన్స్ను మనం జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి. చైనా లాంటి దేశాలలో ట్యాక్సీలు గాల్లో ఎగిరే పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో కొబ్బరికాయలు గాల్లో ఎగిరేస్తున్నాం. మన దేశంలో కొబ్బరికాయలు గాల్లో ఎగిరేస్తే చాలు, ఆ పూజారికి అన్ని మహిమలు ఉన్నట్టే అని మనం ఇంకా నమ్ముతున్నాం, చదువుకున్నా కూడా. ఇప్పుడు మన 10th క్లాస్ స్టూడెంట్ నేడు కానీ తీసుకుపోయినా సేమ్ నమ్ముతారు. మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ దేశంలో మూఢనమ్మకాలను ప్రతిబింబించడం కోసం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దెబ్బతింటుంటే, ఈ దేశంపై అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు అనవసరమైనటువంటి సుంకాలను విధిస్తుంటే కూడా ఈ దేశంలో వాళ్ళని ఎదిరించి అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో మనం లేవు. నాలాంటి ఎంతో మంది యువకులు రోజు రోజుకి 2018-19 ప్రాంతంలో ఈ దేశంలో 28 ఏళ్లలోపు యువకులు 60% ఉద్యోగులకు ఉంటే ఈరోజు అది 50% పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రోజుకి కాలక్రమేణా తగ్గే పరిస్థితి వస్తాను. ఈ దేశంలో ప్రజల యొక్క ఆర్థిక కొనుగోలు శక్తి రోజు రోజుకి తగ్గుతూ ఉంది. ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. అక్షరాస్యత తగ్గుతూ ఉన్నది. మిగిలిన దేశాలేమో అభివృద్ధి చేయడంలో, లేదంటే ఈ సమాజంలో రాకెట్లను ఎట్లా విడుదల చేయాలి, చంద్రుడిపైకి ఎట్లా పోవాలి, అవసరమైతే సూర్యుడిపైకి ఎట్లా పోవాలి అని ప్రయత్నాలు చేస్తుంటే, మన దేశంలో మాత్రం ఏ మతం ఎవరి మీద దాడి చేస్తుంది, ఏ కులం ఎవరి మీద దాడి చేస్తుంది, ఎవరి కులం గొప్ప, ఎవరి మతం గొప్ప అనే చర్చలు రోజు రోజుకు గొప్పగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ మాట ప్రస్తావన చేస్తున్నా అంటే, ఈ దేశంలోనే రేపు రానున్న రోజులలో మార్గదర్శకులు ఉండేది మనమే. ఈ వేదికలలో మనం వాటిని తెలుసుకోలేకపోతే రేపు భవిష్యత్తులో అవకాశం కూడా ఉండే పరిస్థితి లేదు. మహనీయులను ఉన్మాదులుగా చిత్రీకరించేటువంటి దుర్మార్గ పరిస్థితి ఈరోజు దేశంలో కనబడతా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 340, 341, 342 రాస్తే ఈరోజు బీసీలకు ద్రోహిగా అంబేద్కర్ను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్టికల్ 340 బీసీ జాతీయ కమిషన్ క్లియర్గా చెప్తుంది ఈ దేశంలో బీసీలకు ఏమేమి అవసరం లేదు, ఎట్లా చేయాలి, వాటి కులగణన అనేది ప్రతిదీ ఆర్టికల్ 340లో వాళ్ళ చేర్చేది, వాళ్ళ హక్కు లేదు, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా రాసి పెడుతుంది. కానీ ఈ దేశంలో ఆర్టికల్ 340 ఏ బీసీకి తెలియదు. కానీ బీసీలను బీసీల దగ్గరికి ఎవరి దగ్గరికన్నా పోతే నాకే సహజంగా తెలిసిన మిత్రులు ఉన్నారు. ఆయన మొత్తం రిజర్వేషన్ల పేరు మీద అందరినీ నాశనం చేసిండు అని చెప్పి. బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ఆర్టికల్ 340. ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలకు ఉంది, ఆర్టికల్ 342 ద్వారా ఎస్టీలకు ఉంది. అంబేద్కర్ ఒక్కనే కాదు, అవసరమైతే సావిత్రిబాయి పూలేను కూడా ఈరోజు ఈ దేశానికి ద్రోహిగానే చూపించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కేవలం సావిత్రిబాయి పూలే తప్ప ఎవరు లేరు. కానీ ఆ విషయం మహిళలకు కూడా తెలియదు. జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనకుండా ఈ సమాజాన్ని మార్చాలంటే పిల్లలు ఉంటే మన కాస్తులు అంతస్తుల మీద కోరికలు పుడతాయి అని చెప్పి, పిల్లలు ఉండొద్దని పిల్లల్ని కనొద్దు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి రాత్రిపూట బళ్ళు పెట్టి మహిళలకు విద్య నేర్పిస్తే ఈరోజు మహిళలందరూ ఉన్నతులుగా తీర్చిదిద్దబడ్డరు. మహిళల హక్కుల కోసం కొట్లాడితే ఈరోజు మహిళలందరూ ఉన్నతులుగా తీర్చిదిద్దబడ్డరు. కానీ అటువంటి మహిళలే సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.
ఇంకా చెప్పుకుంటూ పోతే మన అణగారిన వర్గాలే వాళ్ళ గురించి కనీసం చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నది. మిత్రులారా, ఈ ఈ ఈ స్కూళ్ళల్లో మీరు చదువుకోకపోతే చెప్తున్న బయటకు పోయిన తర్వాత ఉగ్రవాదులు ఉన్మాదులను తయారు చేయడానికి వ్యవస్థలు తయారవుతా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఆర్మీలో తీసుకోవడం కోసం ఆర్మీలో ఇంతకు ముందు ఒక లాగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఇంకొక లాగా మారింది. దాని పేరు ఏదో వచ్చింది, అగ్నివీర్. ఆ మనిషిని ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ పేరు మీద తీసుకొని వస్తారు. ఇంతకుముందు అది లేదు. ఏం చేస్తారట అంటే ఒక 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళలోపు యువకుల్ని దాంట్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ శక్తిని అంతా పిండి అగ్నివీరులు అనగానే వీళ్ళుగా వాళ్ళకు గొప్పలాగా ఫీల్ కావాలని ఆ పేరు పెట్టి వాళ్ళని తీసుకొని ఈ దేశంలో బార్డర్లో ఉంచి వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నిటిని కూడా పీల్చి పిప్పి చేసి వాళ్ళను మళ్ళా వాళ్ళ పని అయిపోగానే ఈ దేశంలో ఉండే అటువంటి కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు గుత్తా పెట్టుబడిదారులందరికీ అప్పచెప్పడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అదే అగ్నివీర్. రేపు మిమ్మల్ని కూడా అట్నే చేస్తాం. మనం చదివిన చదువులన్నీ కూడా వ్యాపార కేంద్రాలకు అమ్ముడుపోయే పరిస్థితి రానున్నది. మీరు ఇక్కడ మనం అనుకోవచ్చు మా స్థాయి కాదు, మా చదువు కాదు అని చెప్పి. బయట చదువుకున్న వాళ్ళు బయటికి పోతే ఎవడు తెలుసుకునే పరిస్థితిలో లేరు. డిగ్రీలు చదివినోడు ప్రతి ఒక్కడు కూడా గుడుంబ, గంజాయి, మద్యం, గుట్కాలకు అలవాటయ్యే పరిస్థితి ఉన్నది. మిత్రులారా, మనం 10th అయిపోగానే 10th కూడా నేను సహజంగానే చూసిన మొన్న పోయిన బ్యాచ్లో చాలా మంది కూడా గంజాయికి అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు. గంజాయి అనే మహమ్మారి మన కుటుంబాన్నే కాదు మన ప్రాణాలని కూడా తీస్తుంది. ఈ దేశానికి మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలని తొలిచేస్తుంది. కానీ ఇప్పుడు అట్లా లేవు. ఎవడన్నా గంజాయి తీసుకుంటే పోలీసులు తరిమేస్తారు, పిచ్చ కొట్లు కొడతారు. కాబట్టి మిత్రులారా, బయటికి పోయిన తర్వాత మనకి అవకాశాలు లేవు. మనకు ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టుకున్నాగా, మహాత్మా జ్యోతిబా ఫులే ఇన్స్టిట్యూషన్ అని పెట్టుకున్నాం కదా, అక్కడనే ఆయన సార్థకత కనబడుతుంది. అందుకోసమే ఈ దేశంలో ఒక వ్యవస్థను సృష్టించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో మతాన్ని, కులాన్ని, సాంప్రదాయాలను, వాళ్ళకి కావాల్సినటువంటి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఒక పెద్ద కుట్ర ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల ఆర్థిక శక్తిని మీరు చెప్తే నమ్మరు. ఈ దేశంలో ఒక అంబానీ, అదానీ వాళ్ళ ఆస్తుల వాళ్ళకి దేశంలో ఉండే ప్రజల ఆర్థిక పరిస్థితి ఏం అవసరం లేదట. కానీ వాళ్ళు సంపాదించే వాళ్ళు సంపాదించే ఆస్తులు మాత్రం రాయితీ ఇచ్చింది గవర్నమెంట్. 36% ఉంటే 36% వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి కలెక్ట్ చేసుకోవాలి ప్రభుత్వం అనే దాన్ని ఆ జీవో నుంచి 26% మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి అని మిగిలిన దాన్ని కూడా రాయితీ ఇచ్చి ఎందుకు? ఈ దేశంలో వాళ్ళు అంతే వెనుకబాటు అయినోళ్ళ కానీ ఈ దేశంలో రోజు ఆకలి చావులు చేస్తున్న వాళ్ళని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఉచితాలు అని పేరు పెట్టి ఈ దేశంలో ఒక పెద్ద అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉచితాల వల్ల దేశంలో సోమరిపోతులు అవుతున్నారట. అరే అయ్యా, ఉచితాలు ఇస్తే ఆకలి చావులు ఎందుకైతే ఈ దేశంలో? ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వస్తువులు ఉండే పరిస్థితి లేదు ఈ దేశంలో. పౌష్టికాహారాన్ని అందించలేని దేశం స్థానంలో మన భారతదేశం ఉన్నది. కానీ మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్టే రోజుకి రూపాయి విలువ పడిపోతూ ఉన్నది. అయినా భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్టే. లక్షల మంది కార్మికులు చనిపోతూ ఉన్నారు, అయినా భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్టే. ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి అనంటే చరిత్రను కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉన్నది. 1827 to 2025 ఒక్కసారి మీరు రివీల్ చేసుకోండి. విద్యార్థి మిత్రులారా, మీకు మళ్ళీ ఈ అవకాశం రాదు. బయటికి పోయే లోపల ఏదో కొంత మనం ఇక్కడ నుంచి నేర్చుకొని పోవాలి. ఈ సమాజానికి ఒకటి మాత్రం చెప్తా, ఈ సమాజానికి మన వ్యక్తిగత కుటుంబం ఎంత అవసరమో ఈ సమాజానికి మానవ నైతిక విలువలు కూడా అవసరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే అద్దాల మేడలు, అందమైన రోడ్లు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్తాడు. కాబట్టి మిత్రులారా, ఈ స్కూల్లో నుంచి మనం బయటకు పోతున్నాము అని అంటే ఖచ్చితంగా నైతిక విలువలతోనే బయటకు పోవాలి. నైతిక విలువలు నేర్చుకొని బయటకు పోవాలి. ఈ సమాజానికి కావాల్సినటువంటి నిస్వార్థ నైతిక విలువల్ని పంచడం కోసం బయటకు పోవాలి. దయచేసి మీరు బయటకు వెళ్ళిన తర్వాత
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు బానిసలు కాకండి. అనైతికమైనటువంటి వ్యసనాలకు బానిసలు కాకండి. ఇంకా అజ్ఞానం లేదనుకుంటున్నాం, అజ్ఞానం ఉంది. విజ్ఞానాన్ని నేర్పించడం కోసం మీ వంతు శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఈ దేశాన్ని మార్చే దాంట్లో, ఈ దేశం కోసం కృషి చేసిన మానవులు మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడం దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంతసేపు ఓపికగా విని, నిద్రలు వచ్చినా సరే విని కూర్చున్న మీ అందరికీ ఈ అవకాశం మాకు ఈ స్కూల్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి, ప్రిన్సిపల్ సార్కి, స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున, ఇక్కడికి వచ్చిన అతిథులకు కూడా పేరు పేరున ప్రత్యేక ఉద్యమ విప్లవ వందనాలు, నీలి విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా ఫూలే అంటే దీనిలో ఈ స్కూళ్ళకి వచ్చేది 75% పిల్లలు బీసీ పిల్లలు, 25% పిల్లలు మిగతా కేటగిరీ వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతి ఏదో ఒక ఐటెం యూజ్ చేస్తాం. పొద్దున్న లేస్తే బ్రష్ చేస్తాం, బ్రష్ చేయాలంటే బ్రష్ ఉంటాం, పేస్ట్, బట్టలు, చెప్పులు, ఎవ్రీథింగ్ ప్రతి దాని మీద ట్యాక్స్ పే చేస్తాం. ఈ ట్యాక్స్ ఎవరు పోతుంది? స్టేట్ గవర్నమెంట్ పోతే అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. ఇదొక కోడ్. అంటే ప్రతి దాని మీద మనం ట్యాక్స్ పే చేస్తున్నామా లేదా? అయితే ఒక తల్లికి 4 కొడుకులు ఉంటారు. ఒకరు ఓసీ కొడుకని, 2 బీసీ కొడుకని, 3 ఎస్సీ కొడుకని, 4 ఎస్టీ కొడుకని 4 ఉంటారు. ఓసీ కొడుకు 10 మంది పిల్లలు ఉంటారు, బీసీ కొడుకు 50 మంది పిల్లలు ఉంటారు, ఎస్సీ కొడుకు 15 మంది పిల్లలు ఉంటారు, ఎస్టీ కొడుకు 11 మంది పిల్లలు ఉంటారు. ఆ తల్లి 100 పొలాలు తీసుకొస్తుంది. 100 పొలాలు తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఓసీ కొడుకు 10 మంది ఉన్నారు కాబట్టి 10 పొలాలు ఇస్తుంది, ఎస్సీ కొడుకు 15 మంది ఉన్నారు కాబట్టి 15 పొలాలు ఇస్తుంది, ఎస్టీ కొడుకు 11 మంది ఉన్నారు కాబట్టి 11 పొలాలు ఇస్తుంది, బీసీ కొడుకు 28 పొలాలే ఇచ్చి, బిడ్డ 50 మంది ఉన్నారు మీకు నేను 28 పొలాలే ఇస్తా, 28 పొలాలతో మీరు అడ్జస్ట్ చేసుకోవాలా అంటది. మరి మిగతా 22 పొలాలు ఎవరికంటే అమ్మ మళ్ళా అందరికి పంచుతా అంటది. ఇది న్యాయమేనా? మరి మనకి తప్పే ఉంది. 28 పొలాలలో 28 దాంట్లో మళ్ళా మైనార్టీ వాళ్ళు కూడా 4% వస్తారు. వాస్తవానికి మన రాష్ట్ర జనాభాలో 50% బీసీ, కానీ మనకు రిజర్వేషన్లలో కానీ ఉద్యోగాలలో కానీ మనకు ఉండే జస్ట్ 28% ఉన్నది వివక్షణ. పాపం మనం అనుకుంటాం తప్పదు. ఎస్సీ వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ కరెక్టే రాసి వాళ్ళ సరిపోయే ఫలాలు వాళ్ళ జనాభా మందం వాళ్ళు అనుభవిస్తారు, దానిలో తప్పు లేదు. ఎస్టీ వాళ్ళు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు, తప్పు లేదు, వాళ్ళు అనాల్సిన పని లేదు. కానీ మీరు ఒకటి చూడండి, ప్రతి ఊళ్ళో ఓసీ వాళ్ళు ఉంటారు. ఆ ఓసీ వాళ్ళలో 10 మంది ఓసీ కుటుంబాలు ఉంటే ఒక్కడే పేదోడు ఉంటాడు. అదే బీసీ ఎస్టీ ఎస్సీ కుటుంబాలలో 100 మంది ఉంటే దానిలో 10 మందే బలిసిన వాళ్ళు ఉంటారు, 10 మందే బలిసిన వాళ్ళు ఉంటారు, మిగతా 90 మంది వెనుకబడిన వాళ్ళే ఉంటారు. మరి ఒక్కని కొరకు రిజర్వేషన్ కావాలన్నా 90 మంది కొరకు రిజర్వేషన్ కావాలన్నా? ఆ ఒక్కని కొరకు 10% అంటే వాస్తవానికి తెలియదు. ఎవరికో పెట్టారు, పలానా వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి, పలానా వాళ్ళకి దానిలో వస్తాయి, పలానా వాళ్ళు దాని ప్రకారం అది తప్పు. అది ఇమ్మెచ్యూరిటీ అది. కాబట్టి తెలియాలి సమాజంలో ఏం జరుగుతుంది, వాస్తవం ఏం జరుగుతుంది, ఏ విధంగా వెనుకబడిపోతున్నాం. మనం 50% మనం పన్నులు అవుతాం, దేశ సంపదకు 50% అందిస్తాను, మరి రిటర్న్గా కూడా రావాలి కదా. ట్యాక్సీల రూపంలో వెళ్తలేదా? వెళ్ళినప్పుడు రావాలి కదా.
ఎంత అన్యాయానికి గురవుతున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ జరిగింది ఇవాళ ఏ ఉద్యోగ పరిస్థితి చూసుకోండి, ఏ నోటిఫికేషన్ చూసుకోండి, 28% కంటే ఎక్కువ వస్తలేము మనం. అంటే ఆటోమేటిక్గా దేశ సంపద అనుభవించడంలో కడతాను అనుభవించడంలో వెనకబడిపోతున్నాం. కాబట్టి పిల్లలు ప్రతి